ఒకానొక రోజున నా బట్టలో స్మెల్‌లో నా వాసన నేనే భరించలేక, నా స్నేహితులు భరించలేక ఇంటికి వెళ్ళిపోయి వేరే బట్టలేసుకొని రా స్నానం చేసి అని చెప్పి పంపించారండి. కొట్టేవారు, తిట్టేవారండి. కానీ మా తల్లిగారి మీద నేను నన్నే కొడతావని చెప్పి తిరగబడేవాడిని ఆ మత్తులో. నాకేం తెలిసేది కాదండి. తిరగబడుతున్నప్పుడు చాలా హింస పెట్టినప్పుడు తల్లిగారి మీద ఇదే చేత్తో నన్నే కొడతావు నువ్వని చెప్పి చేయి చేసుకున్నాను. ఎలా చనిపోదామని చెప్పి ప్లాన్లు వేసినా సరే ఎన్ని మార్లు చనిపోదామన్నా నన్ను ఎవరో ఒకరు ఆపేవారండి. ఒక పిచ్చివాడు ఎలా తిరుగుతాడో అలాగ ఒకే జత బట్టలతోటి అవి వేసుకున్న వస్త్రాలతోటి వారం అంతా కూడా ఇంటికి వెళ్ళకుండా తిరిగానండి నేను. ఇలాంటి వాడిన నేను దేవుణ్ణి అడిగి అడిగి కన్నానని చెప్పి నా కాళ్ళు పట్టుకున్న తల్లి ఎక్కువని ఏడుస్తూ నాకు దండం పెట్టిందండి. రూ. 5 కాయిన్ చేతిలో పెట్టి ఈ రూ. 5 కాయిను సగం వరకు నీ దగ్గర ఉంచుకొని మిగతా సగం నాకు ఇచ్చి అమ్మ. ఎన్నో గొడవలకు వెళ్ళాను, ఎన్నో మార్లు కొట్టాను, కొట్టించుకున్నాను కూడా. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన మధ్య బ్రదర్ శ్యామ్ గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సొంత తల్లే విసికి 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 కొడుకు కాళ్ళ మీద పడి నువ్వు వెళ్ళి చనిపోరా అని ఏడ్చిన సందర్భాలు ఎన్నో. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుతున్నాను. నా జీవితం సాక్ష్యం చెప్పే ముందు నా తల్లి దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలి. మా తల్లిగారిది పి మల్లవరం అనేటువంటి గ్రామంలో చిన్న వయసులోనే వివాహం జరిగింది. చిన్న వయసులో వివాహం జరిగిన తర్వాత నుంచి కూడా మా తండ్రి ఎప్పుడు కూడా సరిగ్గా చూసే విధానం లేదు. ఎప్పుడు కూడా తాగుతూ తిరుగుతూ పట్టించుకోకుండానే ఉండేవాడంట ఆయన. మా తల్లిగారికి 3 ఆడపిల్లలు సంతానంగా దేవుడు అనుగ్రహించారు. ఈ 3 ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా పోషించాలి, ఎలా నేను తండ్రి చూస్తే సరిగ్గా లేడు, ఆ యొక్క తండ్రి ఎటువంటి యొక్క ఆదాయం కూడా లేదు, కానీ ఎలా పోషించాలని చెప్పి ఆలోచించినప్పుడు ఆ ఊరు పెద్దలు కుటుంబీకులు ఏం చెప్పారంటే పట్టణం వెళ్ళిపోయి ఆ పట్టణంలో ఈ 3 ఆడపిల్లలను పోషించుకోగలవు, అక్కడ ఏదో పని చేసుకొని ఏదో ఒకటి వీళ్ళని చదివించుకోగలవు అని ఆలోచించినప్పుడు ఆలోచన వాళ్ళు చెప్పినప్పుడు పట్టణానికి రావడం జరిగింది. కాకినాడలో ఒక గృహంలో నివసిస్తూ పని చేసుకుంటూ 3 ఆడపిల్లలను కూడా పోషించుకుండేదండి. ఆ కాకినాడలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు ఏమనేవారంటే, ఇదిగో 3 ఆడపిల్లలు అంటున్నావు కదా, ఈ 3 ఆడపిల్లలతో నువ్వు ఎలా ఎదగగలవు, ఈ 3 ఆడపిల్లని ఎలా పోషించగలవు, మీ దేవుని నమ్ముకొని దేవునికి ప్రార్థిస్తున్నావు కదా, నీ దేవుడిని ఎక్కువగా నమ్ముతున్నావు కదా, నీ దేవుడిని నువ్వు అడిగితే ఒక మగబిడ్డని ఇవ్వలేడా, నీ దేవుడిని నువ్వు ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు ఆ మగబిడ్డని ఇచ్చే దేవుడు కలిగి లేవాలని చెప్పి చాలా హేళన చేస్తూ చాలా దుఃఖపెడుతూ ఈ 3 ఆడపిల్లలని బట్టి ఏళ్ళని చూపించి ఏం చేసేవారంట, ఈ 3 ఆడపిల్లలేనా, ఇంకా మగపిల్లలు రేలా మీకు, మీ దేవుడు ఇవ్వలేడా, మీ దేవుడు అంతటి గొప్ప కార్యాలు చేయలేడని చెప్పి అందరూ అంటుంటున్నప్పుడు ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధ. ప్రతిరోజు కూడా మోకరించి దేవునికి ప్రార్థిస్తూ కన్నీటితో దేవుణ్ణి అడిగినప్పుడు సంవత్సరం పాటు దేవుణ్ణి అడిగి ప్రభువా అందరు ఇలా అంటున్నారు, 3 ఆడపిల్లలు అంటున్నారు, ఒక మగబిడ్డని ఇవ్వు తండ్రి నాకు అని చెప్పి ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర మొరపెడుతూ దేవుని దగ్గర ఎటువంటి యొక్క బాధనంతా కూడా వ్యక్తపరిచి కన్నీటితో దేవుని పాదాలు తడిపినప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడండి. దర్శనం ఏంటంట, దేవుడు తన దర్శనంలో మా అమ్మగారికి కనపడి రూ. 5 కాయిన్ చేతిలో పెట్టి ఈ రూ. 5 కాయిను సగం వరకు నీ దగ్గర ఉంచుకొని మిగతా సగం నాకు ఇచ్చి అమ్మ అని చెప్పినప్పుడు ఈ దర్శనానికి భావం ఏంటంటే, ఈ దర్శనంలో నేను నీకు మగబిడ్డని ఇస్తాను, ఈ మగబిడ్డని ఇచ్చినప్పుడు నువ్వు ఎంతవరకు పెంచగలిగితే అంతవరకు పెంచు, ఆ పెంచిన తర్వాత మిగిలిన భాగం ఏంటంట నా కొరకు నేను ఉపయోగించుకుంటాను, నా సేవలో నేను వాడుకుంటాను, నేను చూసుకుంటాను అని చెప్పి దేవుడు ధైర్యం చెప్పాడంటండి. ఎప్పుడైతే దేవుడు ధైర్యం చెప్పాడో, ఎప్పుడైతే మా తల్లిగారికి దేవుడు ఎప్పుడైతే కనపడి ఇటువంటి దర్శనం చూపించాడో ఎక్కలేనటువంటి ధైర్యం, ఎక్కలేనటువంటి సంతోషము, ఆనందం వచ్చినప్పుడు ఎవరైతే అన్నారో, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే 3 ఆడపిల్లని చెప్పి ఎగతాళి చేశారో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు నాకు కనిపించాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు నాకు దర్శనంలో కనిపించి రూ. 5 కాయిన్ ఇచ్చి ఇదిగో నీకు నేను మగబిడ్డను ప్రసాదిస్తాను, నీ మగబిడ్డను ఇవ్వబోతున్నాను, నువ్వేం భయపడకు కుమార్తె అని చెప్పి ధైర్యం చెప్పినటువంటి ఆ దేవుని పట్టుకొని ఊరంతా చాటి చెప్పిందండి. తప్పకుండా ఇస్తాడని చెప్పి అనేక మందికి చాటి చెప్పింది మా తల్లి.
ఎప్పుడైతే ఆమె చెప్పారో, ఇదేంటి ఎలా మాట్లాడుతుంది, ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుంది, ముగ్గురు ఆడపిల్లలు ఆడపిల్లలు అని చెప్పి అంటున్నామని చెప్పి ఇలా మాట్లాడుతుందేమో అని చెప్పి చాలామంది అనుకున్న కొంతకాలానికి తర్వాత దేవుడు నన్ను అనుగ్రహించాడు. దేవుడు మా తల్లి గర్భంలో నన్ను బహుమతికి ఇచ్చాడండి. నా దేవుడు మా తల్లికి ఇచ్చినప్పుడు ఆ తల్లిగారు ఎలా పెంచాలో ఆలోచన వేసినప్పుడు దేవునికి ఉపయోగకరంగా పెంచాలని చెప్పి అనుకుందేమో, కానీ ఎలా పెంచాలో ముందుగానే అంచనా వేసుకుందేమో, కానీ మా తల్లి ఆలోచించిన రీతిలో నేను పెరగలేదండి. ఎలా పెరిగానంటే, ఈ లోకంలో చదువుకుంటూ ఎప్పుడైతే 7th క్లాస్ దాటిందో, 7th క్లాస్ ఎప్పుడు దాటిన తర్వాత ఈ లోకములో పట్టలేనటువంటి స్నేహాలు నేను పట్టేసి, ఎవరి మాట వినకూడదో వాళ్ళ మాటలను ఆలకించి, ఏ పనులు చేయకూడదో ఆ పనులను చేస్తూ మొదటిగా సిగరెట్కి బానిస అయిపోయా. సిగరెట్ మత్తు నాకు సరిపోక మందుకు బానిస అయిపోయి, ఈ మందుకు తాగి ఇది కూడా నాకు మత్తు సరిపోక గంజాయికి అలవాటు పడిపోయి, ఈ గంజాయి కూడా కాల్చి ఇంకా కుటుంబాన్ని ఎంతలాగా నేను హింస పెట్టానంటే, కుటుంబాన్ని మా తల్లిదండ్రులను ఎంత చెడ్డ పేరు తెచ్చిపెట్టానంటే, మా కుటుంబానికి ఎంతలా నేను ఒక మూర్ఖుడు, ఒక ఎదవగా నేను జనాలకి, మా కుటుంబానికి నేను కనపడగలిగాను. ఎలా కనపడానంటే, ఇలాంటి వాడిన నేను దేవుణ్ణి అడిగి కన్నానని చెప్పి నా కాళ్ళు పట్టుకున్న తల్లి ఎక్కువని ఏడుస్తూ నాకు దండం పెట్టిందండి. నువ్వు ఇంకా నాకు అవసరం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోయి చనిపో, ఇలాంటి వాడిన నేను అడిగాను దేవుణ్ణి అని చెప్పి నేనే దుఃఖపడుతున్నాను, నేనే చాలా బాధపడుతున్నాను. నేనే ఎంత బాధపడితే ఇంకా దేవుడు ఎంతలా బాధపడుతుందని చెప్పి నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. ఇంకా లోకం అంతా కూడా నన్ను వేలుడి చూపెడుతుంది. ఎలా అంట, ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఎదురు కనిపించినా ఇలాంటి వాడు ఇంకా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇలాంటి వాడు బతికెందుకు, ఇంతలా తయారైపోయాడు ఏంటి, ఇది నీ కొడుకని అని చెప్పి మా తల్లిగారిని ఎంతలా మనోవేదన పెట్టుంటారో జనాలు. అప్పుడు మీ వయసు ఎంత బ్రదర్? అప్పుడు నాకు 21 ఉంటాయండి. 21 ఉంటాయి బ్రదరు. ఆ 21 సంవత్సరంలోనే నేను ఎక్కలేనటువంటి హింస అంతా కుటుంబాన్ని పెట్టాను. నేను చాలా మా తల్లికి ఎంత దుఃఖం తెప్పించాను, ఎంత దుఃఖ పెట్టుంటానైతే నా కాలుమే పట్టుకొని, ఇలాంటి కొడుకు నాకు అవసరం లేదని చెప్పి నాకే దండం పెట్టినంత స్థితిలో నేను మా తల్లిని తీసుకొచ్చాను. ఎందుకు ఈ స్థితి వచ్చిందంటే, చుట్టాలు కానీ బంధువులు కానీ అయితే ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇలాంటి కొడుకున నువ్వు కన్నావు, ఇలాంటి కొడుకున నువ్వు దేవుణ్ణి అడిగి కన్నావు, ఇలా తయారు చేయడానిక ఏం పెంచావమ్మ కొడుకుని అని చెప్పి ఏలటి చూపించి తిట్టేవారంటండి. ఇలా తిడుతున్నప్పుడు ప్రతిరోజు కూడా మా తల్లిగారు ఏం చేసేవారంటే, నేను ఇంటికి వచ్చినప్పుడు నన్ను గద్దించేవారు, నన్ను హెచ్చరించేవారు, నాకు బుజ్జగించి బైబిల్ చేతిలో పెట్టి, ఈ బైబిల్ చదువుకోనన్నా, తప్పుడు పనులు చేయకూడదు, హృదయం దేవుని ఆలయము, దాన్ని పాడు చేయకూడదు అని ప్రతిరోజు చెప్తూ బైబిల్ ఇచ్చేవారండి నాకు. కానీ ఈ బైబిల్ ఇలా ఇసిరేసేవాడిని. ఇది ఎవరు చదువుతారు, ఇది నాకు అవసరం లేదు అని చెప్పి ఇసిరేసేవాడిని. చాలా మార్లను తీసుకువెళ్ళి చర్చిలో కూర్చోబెట్టేవారు. కానీ చర్చిలో నేను కూర్చొని ఆ వాక్యాన్ని నేను ఆలకించలేను, ఆయన ఏదో చెప్పుకున్నాను నాకు తెలియదు అని చెప్పి బయటకు వచ్చేవాడిని అండి. ఇది ఎవడు చదువుతాడు, ఇది అవసరం లేదు మనకి అని చెప్పి ఇసురుతుండేవాడిని అండి. కొట్టేవారు, తిట్టేవారండి. కానీ మా తల్లిగారి మీద నేను నన్నే కొడతావని చెప్పి తిరగబడేవాడిని. ఆ మత్తులో నాకేం తెలిసేది కాదండి. తిరగబడుతున్నప్పుడు చాలా హింస పెట్టినప్పుడు తల్లిగారి మీద ఇదే చేత్తో నన్నే కొడతావు నువ్వు అని చెప్పి చేసుకున్నాను. సొంత తల్లి మీద నేను చేసుకున్నాను. సొంత తల్లిని నేను నెట్టి వేసేసాను, తోసి వేసేసాను. చాలాసార్లు ఇలాంటి కొడుకు వల్ల నాకు అవమానం అని చెప్పి చాలాసార్లు చనిపోదాం అనుకుందండి మా తల్లి. చాలాసార్లు కుమిలిపోయింది. ఎన్నో మార్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇంట్లోనే ఏడుస్తూ ఉండేవారండి. కానీ నేను ఏం పట్టించుకునేవాడిని కాదు. నా పని ఏంటంటే, లోకానికి అలవాటు పడిపోయినటువంటి ప్రాణం, లోకంలో ఇవన్నీ వదులుకోలేను. ఆ బానిసలో ఉన్నప్పుడు మీరు ఎలా జీవించేవారండి? ఉదయం లెగిస్తే ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతుండేవారు ఇంట్లో నుంచి. ఫోన్ చేస్తే వెళ్ళిపోయేవాడిని, లేదంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళి నేను ఉండేవాడిని అండి. ఎప్పుడు ఇంటికి వస్తానో తెలియదు, ఎప్పుడు నేను ఇంటికి వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతానో కూడా తెలియదండి, నాకే తెలియదు. మా వాళ్ళు కూడా నేను దొరికేవాడిని కాదండి. ఎలా జీవించేవాడిని అంటే, ఎప్పుడు ఎక్కడ ఉండేవాడినో, ఎటువంటి పాపం చేసేవాడినో, స్నేహితులు కూడా తిరుగుతూ వాళ్ళతోటి అలవాటు పడిపోతూ వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తూ, అంటే ఎలా జీవించేవాడిని అంటే, ఒకానొక వ్యక్తి నాకు చెప్పాడు, తాగుతూ చెప్పాడు. ఎలా చెప్పాడంట, ఆయన చెప్పే వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎలా చెప్పాడంటే, ఒక వ్యక్తికి ఈ యొక్క లోకంలో ఈ జనరేషన్లో ఉంటే పేరైనా ఉండాలి, లేదంటే అధికారమైనా ఉండాలి. ఈ రెండు లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మనకి ఈ రెండు లేవు కాబట్టి బ్యాక్గ్రౌండ్ అని ఉండాలి, మంచి పేరైనా ఉండాలి. ఈ మంచి పేరు ఎలాగ మనకు లేదు కాబట్టి మంచి బ్యాక్గ్రౌండ్ సృష్టించుకుందాం,
అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఒక్కొక్క గుండా అండి, అంటే రౌడీజం చేసినటువంటి వ్యక్తి నాకు చెప్పాడు అనమాట. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నీ వెనకాల 10 మంది ఉంటే సరిపోద్ది. మనకి ఏం అవసరం లేదు. మనం ఏం చేసినా వెనకాల 10 మంది ఉంటే మాట్లాడతారు. అవతలోడు భయపడాలంటే నీకేముండాలంటే బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. ఈ బ్యాక్‌గ్రౌండ్ గురించి నేను ఎన్నో తప్పులు చేశానండి. ఎన్నో గొడవలకెళ్ళాను. ఎన్నో మార్లు కొట్టాను, కొట్టించుకున్నాను కూడాను. ఎన్నో మార్లు నేనేం చేశానంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన పనులన్నీ కూడా నేను కప్పిపుచ్చాను. నా పక్కన ఎవరైనా నిలబడలేకపోయేవారంటండి. అయితే ఈ లోకంలో అలవాటు పడిపోయినటువంటి సిగరెట్‌కి, మందుకి, ఈ గంజాయికి, ఈ వ్యసనాలకి నేను లోనైపోయినప్పుడు నా పక్కన ఇవన్నీ కూడా నేను తాగుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు నా పక్కన ఎవరు కూడా నించుండేవారు కాదండి. ఎందుకంటే ఈ 3 స్మెల్ వచ్చినప్పుడు పక్కన ఎవరైనా నించుండాలంటే అసహ్యపడేవారు. పక్కన ఎవరైనా ఉండేవారు, నేను ఎవరితోనో మాట్లాడినప్పుడు వారికి ఈ దుర్వాసన వెళ్ళినప్పుడు వాళ్ళు చేదరించుకునేవారండి. ఇలా నా బ్రతుకు జీవిస్తూ, జీవిస్తూ వచ్చినప్పుడు ఒకానొక రోజున నా తల్లిగారికి అర్థమైపోయింది. నా కుటుంబీకులకి అర్థమైపోయింది. లోకానికి అర్థమైపోయిందండి. నా జీవితం ఏంటంటే ఎందుకు పనిచేయనటువంటి జీవితంగా మారిపోయింది. ఇంక నేను ఎవరికి ఉపయోగపడినటువంటి జీవితంగా అయిపోయిందండి. నేను ఎందుకు పని చేయనా? నేను ఇంతే నా బ్రతుకు. నా బ్రతుకు ఇంకా ఎవరికి అర్థం కాదా అని చెప్పన్నప్పుడు చాలా కుమిలిపోతూ ఎన్నో మార్లు చనిపోదాం అనుకుని చాలా బాధపడేవాడిని ఎవ్వరు లేని చోటకెళ్ళి. ఎలా చనిపోదామని చెప్పి ప్లాన్లు వేసినా సరే ఎన్ని మార్లు చనిపోదామన్నా నన్ను ఎవరో ఒకళ్ళు ఆపేవారండి. చాలా మార్లు ఎంతో ఏడ్చాను. ఎన్నో మార్లు నేను చనిపోతే బెటర్ ఏమో, ఇంక ఎవరికి భారం కానేమో నేను. నా స్థితి ఇంకెందుకు, ఎవ్వడికి నేను అందరూ ఛేదించుకొని, అందరూ నన్ను తిట్టుకొని, అందరూ నన్ను త్రోసివేసేశారు. ఇంకెవరున్నారు నాకు అని చెప్పి పలానా సమయంలో ఇంటికొచ్చి గుమ్మం దగ్గర నిలబడినప్పుడు నా తల్లి ఘోరంగా ఏడ్చుకుంటూ నా పాదాల మీద పడిపోయి కాళ్ళు పట్టుకొని ఎక్కి 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 ఏడుస్తుందండి. ఎందుకు ఏడుస్తుందంటే ఇలాంటి వాడిన నేను దేవుణ్ణి సంవత్సరం అంతా ప్రార్థన చేసి ఏడుస్తూ అడిగి నేను కన్నానురా, ఇలాంటి వాడు నువ్వు నాకు అవసరం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపో చనిపో అని చెప్పి చాలా ఏడుస్తున్నప్పుడు వాళ్ళందరూ కుటుంబానంతా కూడా అక్కలందరూ కూడా వెనకాల ఉండి ఏడుస్తున్నప్పుడు వాళ్ళంక చూసి నాకు ఏడుపు వచ్చి నేను ఇంట్లోంచి బయటకు వస్తానండి. వారం రోజులు కూడా నేను ఇంట్లోంచి బయటకు వస్తాను. ఎందుకు వస్తానంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదండి. ఇంకా ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. నా స్థితి ఏంటో అర్థం కాలేదు. నాకు ఎవరో చెప్పేవారు లేరు. అయ్యా ఇది తప్పు, ఇలా చేయకూడదు, నీ జీవితం ఎలా ఉంది, నువ్వు ఎలా సరైన జీవితంలో జీవించాలి అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేక ఈ వారం రోజులు కూడా నేను ఎలా తిరిగానంటే ఒక పిచ్చివాడు ఎలా తిరుగుతాడో అలాగ ఒకే జత బట్టలతోటి అవి వేసుకున్న వస్త్రాలతోటి వారం అంతా కూడా ఇంటికి వెళ్ళకుండా తిరిగానండి నేను. తిరిగి 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 ఈ వారం అంతా కూడా నేను ఒక ప్రయత్నించాను, దేవుని వెతికాను. దేవుని ఎందుకు వెతికానంటే నాకంటూ ఎవరైనా ఉన్నారంటే నా తల్లి చిన్నప్పటి నుంచి బైబిల్ ఇచ్చినటువంటి జ్ఞాపకం నాకు వచ్చింది. దేవుడి మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. దేవుడి విశేషాలుగో ఆపదలు ఉన్నవారిని ఆదుకుంటారని చెప్పి ఈ హృదయం దేవుడిదే, నువ్వు దేవుని వల్లే పొందుకున్నావని చెప్పి నా తల్లి చాలాసార్లు దేవుడి గురించి చెప్పే విషయాలు ఉన్నాయి కదా. ఆ విషయాలు నాకు జ్ఞాపకం వచ్చి ఆ విషయాలే నేను ఆలోచించి దేవుని వెతికినండి. ఎలా వెతికినంట వెళ్ళిన వారానికే దేవుడు నన్ను దర్శించాడండి. దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆత్మలో ఒప్పుకున్నానండి నేను దేవుని దగ్గర. దేవుని దగ్గర ఇంకెప్పుడు కూడా నేను చేయనని చెప్పి ఆయన పాదాలు పట్టుకున్నాను నేను. అక్కడే నా సమస్తము ఏంటంటే పాపాలు, నా జీవితం కూడా విడిచిపెట్టేశానండి నేను. దేవునిలో కొత్తగా మళ్ళీ నేను దేవుడు నాకు రక్షణ మార్గం నడిపించి నాకు కృపను చూపించారు. అక్కడే నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఎటువంటి దర్శనం అంటే మొదట్లో నా తల్లిగారికి ఇచ్చినటువంటి దర్శనం ఎలాంటిదో దానికి రిలేటివ్గా నాకు ఇచ్చినటువంటి దర్శనం అండి. ఎలాంటి దర్శనం అంట, మా తల్లిగారు నన్ను శుభ్రంగా నీట్గా వస్త్రాలు వేసి తయారు చేసి నూనె అన్నీ రాసి కొత్త బైబిల్ నా చేతిలో పెట్టి ఒక పెద్ద బంగ్లా మెరిసిపోతున్నటువంటి ఆ బంగ్లాలోకి నన్ను తీసుకువెళ్ళి ఒక పెద్ద పాస్టర్ గారికి ఆయన ఎక్కడికో బైబిల్ పట్టుకొని ఏదో మీటింగ్ వెళ్తున్నట్టు హడావుడిగా పైనుంచి కిందకి వస్తున్నప్పుడు ఆయనకు అప్పగించారు నన్ను. ఆ దర్శనం ఎలా ఉందంట, నిజంగా తీసుకువెళ్ళి దేవునికి అప్పగించినట్లుగా ఇప్పటివరకు నేను చూసుకున్నాను. ఇంకా నేను చూసుకోలేను, మీ సమయం వచ్చేసింది, ఇదిగో దేవా నేను మీకు అప్పగించేస్తున్నాను ఈ కుమారుణ్ణి, మీరే చూసుకోండి, ఇంకా నాకు సంబంధం లేదు అన్నట్లుగా నన్ను తీసుకువెళ్ళి ఆయనకు అప్పచెప్పిందండి మా తల్లి. అప్పచెప్పినప్పుడు ఆయన అన్నారు ఒకే ఒక్క మాట అని, ఆ తల మీద చేయి పెట్టి, తీసుకొచ్చావా, ఎక్కడే ఉంచి అయితే నేను వచ్చిన వరకు ఇదంతా చూసుకుంటుండు, ఇక్కడే ఉండు, ఇక్కడే నా దగ్గర ఉంటున్నాము, ఏం భయపడకు వెళ్ళిపో అని చెప్పి నాకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన.
మరి మీకొచ్చిన ఈ దర్శనం మీ తల్లికి చెప్పారండి? దేవుడిని తెలుసుకొని దేవుడు పని చేయాలని ఆశ కలిగి ఉన్నాను అమ్మ నేను అని చెప్పి అన్న. అంటే మా తల్లిగారు ఏమన్నారంటే, ఇదొకటి ఉందా నీకు ఇంకా, ఇది ఒకటే మిగిలి ఉందేమో ఇంకా నీకు, నువ్వు ఎక్కడికెళ్ళి నాకు అవమానం తెచ్చావు, చదువు విషయంలో నాకు అవమానం తెచ్చావు, నువ్వు ఎవరి దగ్గరికి నాకు అవమానం తిట్లు పొందించాను, నేను తల ఎత్తుకోలేని స్థితిలో నన్ను పెట్టు ఉన్నావు ఎక్కడికి వెళ్ళినని. కానీ ఇది కూడా అక్కడికి కూడా వెళ్ళి నువ్వు ఏం చేద్దామని చెప్పి ఏం అవసరం లేదు, నీ పని నువ్వు చేసుకో, పని చేసి డబ్బులు తెచ్చి ఇవ్వవు నాకు చాలు. అంటే మీ మీద మీ తల్లిగారికి నమ్మకం అనేది లేదు. లేదు, మా అమ్మగారికి నేను నమ్మకం లేదు. ఇప్పుడు వరకు జీవించి సడన్గా వెళ్ళి ఒక మంచి పని చేస్తారంటే ఎవరో నమ్మరండి. మా తల్లిగారు ఏం చేస్తారంటే, నా జీవితం పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరంట, నా జీవితంలో నా చిన్న వయసు నుంచి చూసినటువంటి మా తల్లి దగ్గరికి వెళ్ళి నేను ఇలా దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, దేవుడు పని చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆవిడ నమ్మలేదండి. ఎప్పుడైతే నమ్మలేదో, ఎప్పుడైతే ఇలాగా నన్ను జీవిస్తున్నారని చెప్పి మళ్ళీ ఒక బయటికి వెళ్ళిపోయాను కదా, ఈ వారం రోజులు బయటికి అలా జీవించానంట అనేక మందిని అడిగానండి నేను. ఇగో బైబిల్ ట్రైనింగ్ అవ్వాలనుకుంటున్నాను, దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఏం చేయాలండి, ఏం చేయాలి, అప్పుడు నాకు తెలియదండి ఎక్కడికి వెళ్ళాలో, దేవుడి గురించి ఎలా తెలుసుకోవాలి నాకు ఏం తెలియదు. చాలామందిని అడిగానండి నేను, క్రైస్తవుల్ని, చర్చికి వెళ్ళే వాళ్ళని, చాలామంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగానండి. అడిగినప్పుడు చాలామంది ఏం చెప్పారంట, పలానా చదువు ఉండాలి. నన్ను కింద నుంచి పైదాకా చూసి ఏమనేవారంట, నువ్వేం చేస్తావు అవసరం లేదు అని చెప్పి నాకు సమాధానం కూడా చెప్పేవారు కాదండి. ఇంకా వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మేవారు కాదు. ఎవ్వరు నమ్మలేదండి నన్ను. నా అవతారం చూసి ఎవ్వరు కూడా నన్ను నమ్మలేదు, ఎవరు కూడా నన్ను ప్రేమగా దగ్గర తీసుకోలేదు, ఎవరు కూడా నన్ను చేస్తానంటున్నావు మంచిదే అని చెప్పి దారి చూపించలేదండి. అందరు కూడా నువ్వేం చేస్తావు వెళ్ళిపోరని చెప్పి అన్నవాళ్ళే. ఎలా ఉన్నావు చూసుకున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, ఏం వచ్చాను నీకు అని చెప్పినప్పుడు నన్ను ఎవ్వరు కూడా నమ్మలేదండి. కోవిడ్ సమయంలో తర్వాత 2 రోజులు ఏం చేశానంటే, మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి ముందు గేట్ ముందు నించొని ఆయన ఎప్పుడు వస్తాడా బయటకని చూసేవాడిని నేను. ఎందుకంటే నా తల్లి నమ్మలేదు, ఈ లోకంలో నన్ను ఎవరూ నమ్మట్లేదు, మా పాస్టర్ గారు కదా, చర్చికి వెళ్తాను కదా చిన్నప్పటి నుంచి, కానీ ఏ రోజు వాక్యం ఆలకించలేదు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను కానీ ఏ రోజు ఆయన్ని కనపడలేదు. ఒకసారి కనపడదాం, ఆయన్ని అడుగుదాం, ఆయన సహాయం చేస్తారేమో, దేవుడు అంటారు కదా ఆయన్ని అని చెప్పి గేటు ముందు నించున్నప్పుడు వర్షం వచ్చినా ఎండ వచ్చినా అక్కడే నిలబడి ఉండేవాడిని నేను. 2 రోజులు అలాగే నిలబడినప్పుడు ఆయన గుమ్మం దాటి బయటకు వచ్చినప్పుడు పారిపోతుండేవాడిని అండి. పాస్టర్ గారు కనపడలేదు ఇప్పుడు కూడా. ఎందుకు కనపడలేదంటే మా తల్లి నాకు గుర్తొచ్చిందండి అప్పుడు. ఎందుకంటే నేను చెప్పగానే మా తల్లిగారే నమ్మలేదు, అలాంటిది నా అవతారం చూసి పాస్టర్ గారు ఎలా నమ్ముతారు, ఈ లోకమే నమ్మలేదు నన్ను, ఆయన ఏమో తిడతాడేమో, అందరి ముందు చెప్పేస్తాడేమో చర్చిలో, వద్దురా బాబు అని చెప్పి పారిపోతుండేవాడిని అండి. ఒకానొక రోజున నా బట్టలో స్మెల్లో నా వాసన నేనే భరించలేక, నా స్నేహితులు భరించలేక ఇంటికి వెళ్ళిపోయి వేరే బట్టలు వేసుకుంటారా స్నానం చేసి అని చెప్పి పంపించారండి. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని బయటికి వెళ్ళిపోతున్న సమయంలో మా తల్లిగారు వచ్చి 2 చేతులు పట్టుకొని ఏడుస్తూ సోఫాలో కూర్చోబెట్టి, ఎందుకు ఇలా తయారైపోయావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి ఏడుస్తున్నారండి. అక్కలు ఏడుస్తున్నారు, అమ్మ ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నాను. లోపల నుంచి ఒకటే బాధ, ఏం చెప్పాలి ఇంకా ఏం చేయాలంటే వాళ్ళని చూస్తే నాకు ఏడుపు వచ్చేది. నా బాధ వేరు. ఏం బాధ అంటే, మొదట్లో నీకు ఒక మాట చెప్పాను, దేవుని గురించి తెలుసుకోవాలని ఉంది, దేవుని గురించి ఆయన పని చేయాలని ఉంది నాకు, అదొకటే ఆశ, అదొకటే భారం, ఇంకేమీ లేదు అని చెప్పి అన్నప్పుడు ఏడుస్తూ నాకు 2 రోజులు సమయం ఇవ్వనన్న అని చెప్పి 2 రోజులు టైం ఇచ్చినప్పుడు ఈ 2 రోజులు కూడా వెళ్ళి మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామయ్య వాళ్ళతో మాట్లాడి, 3 మామయ్యలు ఉంటారండి, ఆ మామయ్యలతో మాట్లాడి, ఇదిగో ఇలా చేస్తానంటున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు పని చేస్తానంటున్నాడు అంటే వాళ్ళు కూడా నమ్మలేదండి మొదట్లో. చెప్పినప్పుడు వాడేంటి దేవుడు పని ఏంటి అలా చేస్తాడు, ఇప్పుడు ఎలా తిరుగుతున్నాడు ఎలా చేస్తున్నాడు, నమ్మలేదండి వాళ్ళు కూడా. నమ్మనప్పుడు 1 రోజు 2 రోజులు ఆలోచించుకొని వచ్చి ఇలా చెప్పారంట, సరే దేవుడు గురించి పని చేస్తానంటే దేవుడి చిత్తం ఎలాగుందో, దేవుడు ఎలా పిలుస్తున్నాడో, అసలు ఆ మాట అనగలడంటే దేవుని ప్రణాళిక ఉందేమో అని చెప్పి ఏం చేశారంటే, వాళ్ళు 3 మావీళ్ళు అమ్మ దగ్గరికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి ఒక అమ్మగారి దగ్గర తీసుకెళ్ళి పాస్టర్ అమ్మగారి దగ్గరికి, ఆ పాస్టర్ అమ్మగారికి చూపించి, ఇదిగో దేవుడి గురించి ఇలా మాట్లాడుతున్నాడండి, దేవుని సేవ చేస్తాను అంటున్నాడు, దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు ఆవిడ ముందు నన్ను నిలబెడితే అమ్మగారు ఏం చేశారంటే, నన్ను చూసి పైనుంచి కింద వరకు, ఉంటావా, ఉండగలవా, దేవుని సేవ చెప్పిన మాట వింటావా, మా మాట ఇక్కడే ఉంటావా అని చెప్పి పలానా నెంబర్ ఇచ్చి నన్ను బైబిల్ కాలేజీలో పంపించారండి. కాకినాడ బైబిల్ కాలేజీ పంపించి, ఆ బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు సార్లు కూడా నన్ను ఇదే అన్నారండి, పైనుంచి కిందాక చూసి, వీడేమి నిలబడ్డం, వీడేమి ఉండడం, జాయిన్ చేసిన 2వ మార్కే గోడ దూకి వెళ్ళిపోతాడని చెప్పి
నన్ను కూడా ఎగతాళి చేశారు అన్నారు. ఇప్పుడు అదే బైబిల్ కాలేజీలో నేను దేవుని విషయాలు తెలుసుకొని దేవునికి నమ్మకంగా ఎదిగి దేవునిలో ఆత్మపూర్ణిగా నేను ఎదగగలిగానండి. ఎదుగుతున్నప్పుడు ఒకానొక నాడు నాకు ఒక బాధ వచ్చింది. ఏంటి ఆ బాధ అంట, ఈ బైబిల్ కాలేజ్ అయిపోతుంది కదా, నేను బయటికి వెళ్తే సేవ ఎక్కడ చేయాలి దేవా? నేను బయటికి వెళ్తే నీ యొక్క ప్రచారం ఎలా చేయాలి? నేను బయటికి వెళ్ళినప్పుడు నీ సేవను ఎక్కడ ప్రకటించాలి? నేను ఎక్కడ నన్ను నిలబెట్టాలని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు ఈ బాధ వచ్చిందంటే, సార్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమనేవారంట, నాతో పాటు చదువుకున్నటువంటి స్నేహితులు అందరూ కూడా సేవకులు కూతుర్లు కొడుకులండి. వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంట, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళకి సేవలు ఏర్పరిచి ఉన్నాయి. కానీ నాకు ఏ ఆధారము లేదు. మా తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ అంట పని చేసుకునేవారు వాళ్ళు, సేవకులు కాదు. కానీ నేను బయటికి వెళ్ళి ఎలా సేవ చేయాలి, ఎక్కడ చేయాలి, అసలు నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుణ్ణి అడిగితే దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం అంటే, చుట్టుపక్కల ఎదురుకుంటే నీకు సముద్రం పెట్టి ఆ సముద్రంలో ఒక గేలం ఇచ్చి ఒక వలనిచ్చి ఆ వల గేలము వేయగలిగితే ఈ వల నేను వేయలేనండి. ఈ గేలంని సముద్రంలో వేసినప్పుడు నిశ్శబ్దంగా ఉన్నటువంటి సముద్రంలో చేపలు నా వల్ల ఏమవుతుంది, నాకు అసలు చేపలు పట్టడమే రాదు, ఎప్పుడు నేను పట్టలేదు. కానీ గేలం వేసి పడదా పడదని చెప్పి చూస్తున్న సమయంలో పెద్ద చేప ఒకటి పడిందండి నాకు. ఆ చేప చుట్టుపక్కల ఎవరు చూసినా ఎవ్వరూ లేరు. ఆ చేపను నేనే, మనిషి అంతా చాలా పెద్ద చేపను దాన్ని తీసుకొని కష్టపడి ఎన్నో కష్టాలు పడి ఇంటికాడ తీసుకెళ్ళి గుమ్మంలో పెట్టుకున్నాను. ఈ గుమ్మంలో పెట్టినటువంటి చేప పొట్ట చీలికిపోయి ఆ పొట్టలో విస్తారమైనటువంటి చేపలు, చిన్న చిన్న చేప పిల్లలు నాట్యం ఆడుతున్నాయి, ఎగురుతున్న గంతులు వేస్తున్నాయి అనమాట. అది చూసి నేను ఆశ్చర్యపోయి నా యొక్క ఫ్యామిలీ కుటుంబం, అక్క, తమ్ముడు, అమ్మ ముగ్గురు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే, దేవుడు చిత్తం ఏదో ఉంది. దేవుడు ఆ రోజున ఎప్పుడైతే నాకు దర్శనం చూపించాడో అదే స్థలంలో దేవుని సేవ చేయగలుగుతున్నాను. ఈరోజు దర్శనం వచ్చినప్పుడు నాకు ఏం పర్లేదు, నాకు ఇంక భయం లేదు. ఎందుకంటే నా దేవుడు నాకు చూపించాడు దర్శనం. ఆ దేవుడు నాకు వ్యక్తపరిచాడు. ఏం అడిగానో అది నాకు వెంటనే చూపించాడు ఆయన. ఎలా చూపించాడంటే, దర్శనం బాగా చూపించినప్పుడు ఇంకా ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నాకు ఏం భయం లేదు. నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు అండగానే. నాకు వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్లేదు, కానీ నా దేవుడు ఉన్నాడని చెప్పి ధైర్యం వచ్చిందండి. అప్పుడు నేను ఏ బాధలు లేకుండా నిలబడగలిగాను. ఎప్పుడైతే నిలబడ్డానో ఆ దర్శనానికి ప్రకారంగానే ఆయన నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు. ఇప్పుడు అదే చోటులో, అదే ప్రాంతంలో ఎక్కడైతే నేను ఆ దర్శనాన్ని తీసుకువెళ్ళి ఆ చేపను ఎక్కడైతే గుమ్మంలో పెట్టానో మా ఇంటి వాకిట్లో, అక్కడే చిన్న షెడ్ వేసుకొని దేవుని సేవ చేయగలుగుతున్నాను ఈరోజు. నేను రీసెంట్గా జనవరిలో పెట్టినటువంటి నా సేవ ఇప్పుడు 15 మంది దాకా నా కుటుంబీకులతోటి, బయట వాళ్ళతోటి వచ్చి దేవుని ఆరాధించగలుగుతున్నారు. అటువంటి అద్భుత కార్యము నా జీవితంలో చేశాడు ఆయన. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే అది కూడా దేవుని కృప. దేవుని లేనిదే నేను ఎప్పుడైతే ఆ లోకంలో ఉండిపోయి, ఎప్పుడైతే ఆ జీవితం కొనసాగిస్తున్నానో, ఎప్పుడైతే నేను దేవుని తెలుసుకోలేకుండా, దేవుని మాట వినకుండా ఎక్కడైతే ఉండిపోయానో అక్కడ నేను దేవుని పట్టించుకోకుండా వదిలేసి ఉంటే, నేను కూడా వాళ్ళలాగా ఇప్పుడు జీవిస్తున్నటువంటి నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే లోకంలో ఇంకా హీన స్థితిలోకి అయిపోయారండి. వాళ్ళతో పాటు నేను ఉండనేమని చెప్పి చాలాసార్లు నేను ఆలోచించుకుంటుంటాను. చాలాసార్లు నేను జ్ఞాపకం తెచ్చుకున్నటువంటి ప్రతిరోజు దేవుని ఎలా జ్ఞాపకం తెచ్చుకుంటానంటే, నా జీవితాన్ని బాగుపరిచావు, నా ద్వారా నా కుటుంబాన్ని నీకు పరిచయం చేసి నీలో బలపరుస్తున్నాను, నేను ఆరాధించగలుగుతున్నాను, అర్హత లేకపోయినా నాకు అర్హతనిచ్చి నన్ను నిలబెట్టుకుని వాడుకుంటున్నావు తండ్రి అని చెప్పన్నప్పుడు, ఏ సేవ అయితే ప్రారంభించానో, ఏ తల్లి అయితే నన్ను చనిపోమందో ఆ తల్లి ఈరోజు నా సేవకి, నేను చేసే దేవుని పనికి నాకు సహాయంగా ఉందండి. ఆవిడ లేకపోతే, మా తల్లిగారు లేకపోతే ఈరోజు నేను అక్కడ సంఘాన్ని ఏర్పరిచనేం కాదేమో. నాకు ఆవిడ సహాయము, మా తల్లి నాకు సహాయం లేకపోతే ఈరోజు నేను నిలబడేవాడిని కాదేమో. లోకము నన్ను నిందించింది, లోకము నన్ను దూషించింది, లోకము నన్ను చీయన్నా సరే, ఎన్ని మార్లు నా తల్లి నేను హింస పెట్టినా, కష్టాలు పెట్టినా, కన్నీటితో దుఃఖాన్ని తెప్పించినా సరే ఆమె నన్ను ఎప్పుడు కూడా విడవలేదు. దేవుడు ఉన్నాడు నాన్న, దేవుడు 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 అని చెప్పి చాలాసార్లు నడిపించింది కాబట్టి ఇంకా నేను దేవులో నిలబడగలుగుతున్నాను. ఇప్పుడు మీ తల్లి నిన్ను చూసి సంతోషపడుతుందండి? మా తల్లి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా తల్లిగారు ఒకప్పుడు పాడైపోతున్నటువంటి నా జీవితాన్ని చూసి చాలా ఏడ్చి దుఃఖ వేదనలో ఉన్న తల్లి ఇప్పుడు నన్ను చూసి దేవుడు పనిచేస్తాడని ఎంతో సంతోషంగా ఉందండి.